బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత బీఆర్ఎస్ దేనన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులతో తలసాని సమావేశమయ్యారు. ఈ నెల 21న తెలంగాణ భవన్లో జరగబోయే ఎంగిలిపూల బతుకమ్మకు హాజరు కావాలని ఈ సందర్భంగా మహిళా నాయకురాలను కోరారు. ఏటా తెలంగాణ భవన్లో బతుకమ్మను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ హయాంలో ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఉత్సవాలు గ్రాండ్ గా నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మను గౌరవించడం లేదని, ఆటపాటలతో మహిళల్లో నూతన ఉత్తేజం తీసుకొచ్చి మరో ఉద్యమానికి నాంది పలకనున్నట్లు తలసాని తెలిపారు. మరోవైపు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగకు మరి బీఆర్ఎస్ పార్టీ తరంగా అనే ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ కూడా మా అక్క చెల్లెలందరికీ కూడా రేపటి నుండి జరగబోయే ఎంగిలిపూల బతుకమ్మ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. రేపు బీఆర్ఎస్ భవన్ లో బతుకమ్మ పండుగను మరి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ భవన్ లో చేస్తాము. ఈసారి కూడా ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మతోని బీఆర్ఎస్ భవన్ లో అందరి మహిళలతో కలిసి బతుకమ్మ పార్టీ పరంగా చేయబోతా ఉన్నాము. అదే విధంగా మరి ఇక్కడ ఈ రోజు శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. హైదరాబాద్ నగరానికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ట్యాంక్ బండ్ మీద అధికారికంగా మా అక్క చెల్లెలకు గౌరవంగా బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడం జరిగింది. మరి ట్యాంక్ బండ్ మీద ఆనవాయితీగా బతుకమ్మ పండుగ జరుగుతా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా మరి బతుకమ్మ పండుగను హైదరాబాద్ నగరంలో చేయాలనే ఉద్దేశం కొద్దీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది. 24వ డేట్ నాడు పీపుల్స్ ప్లాజాలో పెద్ద ఎత్తున బతుకమ్మను కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాము. అదే విధంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాకు కూడా వెళ్లి బతుకమ్మ ఆడడం అనేది జరుగుతూ ఉంటది. మా అక్క చెల్లెలకు మరి తోడుగా ఉంటూ బతుకమ్మ ఆడడం అనేది 2001 నుండి కూడా చిన్నప్పటి నుండి ఆడుకుంటూనే ఉన్నాం. 2001 నుండి కూడా బతుకమ్మ ఆడుకుంటూ వస్తున్నాం. ఉద్యమ రూపంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది ఉద్యమ రూపంలో రూపాంతరం చెంది బతుకమ్మని తలపైన పెట్టుకొని మా అక్క చెల్లెలు తెలంగాణ రావాలి, కావాలి, మా సంస్కృతి రావాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. ఆ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం కోసం మరి మనందరం కూడా బతుకమ్మను ఎత్తుకొని బతుకమ్మ ఆడాల్సిన అవసరాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తించింది కాబట్టి 2001 నుండి కూడా బతుకమ్మ ఆడుతూ వస్తా ఉన్నాము. తదనంతరము మరి 60-70 దేశాల్లో కూడా బతుకమ్మ ఆడి తెలంగాణ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అధికారికంగా పండుగ వచ్చింది. ఆ పండుగ రూపంలో కూడా మరి అందరూ కూడా అక్క చెల్లెలు సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మరి అక్క చెల్లెలు మోసం చేస్తా ఉంది.